హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చేతన్స్ లిటిల్ వరల్డ్. ఇది వచ్చేసి నిన్న వినాయక చవితి కదా, సో మేము వినాయక చవితి ఎలా జరుపుకుంటున్నాము అనేది మీతో షేర్ చేసుకుందామని నిన్న వ్లాగ్ అయితే షూట్ చేశాను నేను. యాక్చువల్గా వినాయక చవితి ముందు రోజు ఫుల్ హెడ్ఏక్ అనమాట. సో ఇంకెలాగూ పూజ చేసేసరికి 10-11 అవుతుంది కదా అని చెప్పేసి 5 వరకు లెగలేదు. 5కి లేచాను. ఫస్ట్ లెగగానే ఇంకా ఇల్లు ఊడ్చేసి బయట కూడా ఊడ్చి తుడిచి ముగ్గు పెట్టేసి హెడ్ బాత్ చేసేసి వచ్చాను. ఫస్ట్ అయితే సగ్గుబియ్యం అండ్ బియ్యం నానబెట్టుకున్న పాలు పొంగించడానికి, అండ్ అలాగే తర్వాత కుడుములు చేయటానికేమో బెల్లం కరగబెడుతున్నా. ఇంకా ఈలోపే మా హస్బెండ్ కూడా లేచి బాత్ చేసి వచ్చి గుమ్మానికి మామిడాకులు కొడుతున్నారు. ఇంకా ఈలోపే మా చేతన్ లేచాడనమాట. నార్మల్ డేస్లో కొంచెం లేట్గా లెగుస్తాడేమో కానీ పనున్న రోజుల్లో మాత్రం ఇంకా ముందే లెగుస్తాడు. బెల్లం కరిగిన తర్వాత కొంచెం ఉడకనిచ్చి అందులో కొంచెం నెయ్యి వేసి ఈ పిండి అయితే కలుపుకున్నా, వరిపిండి. ఇడ్లీ ప్లేట్స్కి అయితే నెయ్యి రాసి కుడుములు అయితే తయారు చేసి పెట్టుకున్నా. కొంచెం మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారనమాట. ఇది సెకండ్ టైం నేను కుడుములు చేయటం. ఇంతకుముందు ఒకసారి చేతన్ కోసం చేసా, అంటే కూర్చుంటే కుడుములు అని చేయాలి కదా ఈవెంట్ అని, అప్పుడు చేసా ఒకసారి. మళ్ళీ ఇప్పుడు చేయటమే. ఏదో చేసేస్తున్నాను కానీ లోపల టెన్షన్ అనమాట, సరిగ్గా వస్తాయా రావా అని. ఇంకా అవి పొయ్యి మీద పెట్టేసి పులిహోర చేయటానికి అయితే రైస్ పెట్టేశాను కాబట్టి ముందే రైస్ ఉడికిన తర్వాత పులిహోర ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. కొద్దో గొప్ప చేయటం వచ్చింది కొంచెం ఈ పులిహోర అనమాట. స్టార్టింగ్లో మా హస్బెండ్కి లంచ్ బాక్స్లో కట్టడానికి చేసి చేసి బాగా అలవాటు అయిపోయింది. సో ఇంకా ఇదొకటి చాలా ధైర్యంగా ప్రిపేర్ చేశా. అండ్ ఇంకో విషయం ఏంటంటే పులిహోర ఎలా చేసినా సరే దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత తింటే అది ఎలా ఉన్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని ప్రసాదాలలో కంటే నాకు పులిహోర అంటే చాలా ఇష్టం. ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినా కూడా, ఎక్కడన్నా చేసి పెట్టినా కూడా ఈ పులిహోర కలుపుతూ మధ్యలో కుడుముల వైపు ఒక లుక్ వేయటం, ఆ కుడుములు ఎంతసేపు ఉడుకుతాయో లేకపోతే త్వరగా ఉడుకుతాయో టైం తెలియక పొద్దాకా కుడుముల ప్లేట్ తీసి చూడటం, మళ్ళీ పులిహోర కలపటం ఇలా చేస్తూ వచ్చా. ఇంకా పులిహోర కలపటం అయిపోయేసరికి కుడుములు అయితే పర్ఫెక్ట్గా ఉడికాయి. అసలు వస్తాయో రావో తీసేటప్పుడు అనుకున్నాను కానీ బాగానే వచ్చాయన్నమాట. లాస్ట్ టైం చేసినప్పుడు ఇంత బాగా రాలేదు. ఈసారి మాత్రం దేవుడి దయ వల్ల, వినాయకుడి దయ వల్ల చాలా బాగా వచ్చాయి. ఇంక ఇవి రెండు చేయటం అయిపోయిన తర్వాత అయితే పాలు పొంగించడం స్టార్ట్ చేశాను. ముందే బియ్యం నానబెట్టేసుకున్నాను కాబట్టి పాలు పొంగి రాగానే సగ్గుబియ్యం అండ్ అలాగే బియ్యం వేసుకున్నా. సో కొంచెం త్వరగానే అయిపోయింది పాలు పొంగించడం కూడా. ఈ పని చూసుకుంటూనే పక్కన చేతన్కి ఇడ్లీ కూడా వేసాను. వాడు ఎప్పుడో లేచాడు కదా, మళ్ళీ వాడికి ఆకలేస్తుందని చెప్పేసి ఆ కుడుములు తీసేయగానే ఇడ్లీ వేసి ఇంకా వాడికి టిఫిన్ అయితే పెడుతున్నాను అనమాట. బయట ఏమో ఫుల్ వర్షం పడుతుంది మార్నింగ్ నుంచి. సో ఇంకా అక్కడ ఆడుకుంటూ తింటాడేమో అని పెడుతుంటే తినటానికి ఎన్ని వేషాలు వేస్తున్నాడో, నన్నే ఆడిస్తున్నాడు వాడు. నైవేద్యాలు చేయటం అయిపోయింది కాబట్టి ఇంకా వాడు టిఫిన్ తిన్న తర్వాత పూజకి ఏర్పాట్లు చేసుకోవాలి. సో ఎలాగోలా వాడికి టిఫిన్ అయితే పెట్టేస్తున్నా నేను ఇక్కడ. మా హస్బెండ్ ఏమో ఆ పూజకు కావాల్సినవి చూస్తున్నారు. లాస్ట్ ఇయర్ వినాయక చవితి చేసుకోవటం కుదరలేదు. సో ఇంకా ఇదే ఫస్ట్ వినాయక చవితి మాకు. ఇక్కడైతే దేవుడి మందిరానికి వేయటానికి బంతిపూలు అయితే తీసుకొని వచ్చాం. సో ఇంకా దేవుడి మందిరానికి మాల అయితే వేసాం అనమాట. ఇక్కడేంటి మళ్ళీ ముగ్గేస్తున్నా అని చూస్తున్నారా? పొద్దున్నే వేసా అని చెప్పావు కదా అనుకుంటున్నారా? ఏం చేస్తాను చెప్పండి. మా హస్బెండ్ మామిడాకులు కడుతుంటే చేతనేమో తెగ హడావిడి చేసేసాడు బయట. ఇక్కడ ఉన్న ముగ్గు మొత్తం చెరిపేశాడు అనమాట. ఇంకా అందుకని మళ్ళీ ఊడ్చి తుడిచి ముగ్గు పెడుతున్నా ఇక్కడ. ముగ్గు వేయటం అయిపోయిన తర్వాత అయితే గడపకి రెండు వైపులా పువ్వులు పెట్టేసి తర్వాత ముగ్గుల్లో కూడా పువ్వులు పెట్టాను. మళ్ళీ వస్తూనే ఉన్నాడు మావాడు చిరాకు చేయటానికి బయట. ఇంకా ముగ్గేసి లోపలికి వెళ్ళేసరికి మా హస్బెండ్ ఏమో పాలవెల్లిని కడిగి ఉంచారు. ఇంకా దానికైతే పసుపు రాసి బొట్లు పెట్టాలన్నమాట. సో ఇక్కడైతే పసుపు రాస్తున్నా. పెళ్ళికి ముందు అసలు నాకు ఈ పాలవెల్లి తెలీదు. మా ఇంట్లో వినాయక చవితి చేస్తాం. మామూలుగా అయితే మా నాన్న బంకమట్టి తీసుకొచ్చి వినాయకుడిని చేస్తారు. ఇంకా దానికే పూజ చేస్తాం కానీ ఈ పాలవెల్లి అయితే తెలీదు. సో పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే చూసా ఈ పాలవెల్లి. ఇంకా మా హస్బెండ్ అయితే పాలవెల్లిని పూజా మందిరంలో కడుతున్నారు ఇక్కడ. అండ్ నేను చేతన్ కూడా రెడీ అయిపోయాం అనమాట. ఇక్కడైతే వినాయకుడికి చేతన్తో పోపించడానికి ఉండ్రాలు చేస్తున్నాను అనమాట. వీటినే బుక్స్ మీద కూడా పెట్టుకుంటాం కదా. చేతన్తో ఉండ్రాలు పోపిద్దామని అయితే అనుకున్నాం. చూడాలి చేతన్ ఏం చేస్తాడో. చూడండి మీరు కూడా.
కూడా ఏం చేశాడో చేతను. ఇవి చేయటం అయిపోగానే ఇంకా వినాయకుడిని ప్రతిష్ఠించడం స్టార్ట్ చేశాను. వినాయకుడిని ప్రతిష్ఠించడానికి అయితే ముందు రోజే పత్రులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అరిటాకు కూడా తీసుకొని వచ్చానమాట. ఇంకా అరిటాకు మీద కొంచెం పసుపు కుంకుమ వేసి వినాయకుడిని అయితే ప్రతిష్ఠించాను. ఇక్కడ ఎంత బాగా అనిపించిందో ఇది చేస్తూ ఉంటే నాకైతే. స్వామివారిని ప్రతిష్ఠించడం అయిపోయిన తర్వాత ఇంకా బొట్లు పెట్టాలి కాబట్టి ఫస్ట్ అయితే గంధం బొట్లు పెట్టి వాటి మీద కుంకుమతో బొట్లు పెట్టాను అనమాట. నిజంగా బొట్లు పెట్టిన తర్వాత అసలు ఎంత కళగా అనిపించిందో నాకు స్వామివారి విగ్రహం. బొట్లు పెట్టడం అయిపోయిన తర్వాత అయితే పూలమాల వేసి అలంకరించాను. అసలు ఇప్పుడు చూడండి ఎంత బాగున్నారో స్వామివారు. మా వాడైతే రెడీ అయి కూర్చున్నాడు. పూజకి రమ్మంటే చూడండి అలా లేచి వస్తున్నాడు. నాకైతే భలే కామెడీగా అనిపించింది ఇక్కడ. ఇంకా మా హస్బెండ్ అయితే పూజ స్టార్ట్ చేశారనమాట. మొత్తం తీసుకొచ్చిన 21 పత్రులతో పాటు పువ్వులతో స్వామివారిని పూజించుకుంటూ పూజ అయితే చాలా బాగా చేసుకున్నాం అనమాట. ఎలాంటి విఘ్నాలు లేకుండా మేము అనుకున్న పనులు అలాగే మీరు అనుకున్న పనులు కూడా మంచిగా జరగాలి అని ఆ స్వామివారిని కోరుకుంటున్నాము. ఇంకా దీపారాధన అయితే చేసుకున్నాం అనమాట. సో దీపారాధన చేస్తుంటే ఇంకా మావాడు ఆగుతాడా, లేచి వచ్చి దండం పెట్టుకుంటూనే ఉన్నాడు. దీపారాధన అయిపోయిన తర్వాత అయితే మనం చేసిన నైవేద్యాలు ఉన్నాయి కదా, కుడుములు అండ్ అలాగే పులిహోర పాయసం, ఇంకా అవి కూడా స్వామివారి దగ్గర పెట్టేసా. అండ్ స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయా, పొద్దున్నే సగ్గుబియ్యం నానబెట్టినప్పుడే వడపప్పు కోసం పెసరపప్పు నానబెట్టాను అనమాట. అది కూడా ఇక్కడ పెట్టేసిన తర్వాత మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ కొడుతున్నారు. ఇంకా ఫైనల్గా హారతి ఇచ్చేసి అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాం. చాలా మంచిగా వినాయక చవితి జరుపుకున్న ఫీలింగ్ అయితే వచ్చింది ఈ సంవత్సరం నాకు. ఆర్భాటంగా చేసినా చేయకపోయినా ఉన్నంతలో మనస్ఫూర్తిగా చేసుకుంటే మనసుకి చాలా తృప్తిగా ఉంటుంది. పూజ అయిపోయిన తర్వాత అయితే మెయిన్ ఇష్టమైన ఘట్టం అనమాట ఇది, ప్రసాదాలు తినడం. సో ఇంకా ముగ్గురం కలిసి ప్రసాదాలు అయితే తిన్నాం. మా వాడికి అయితే వడపప్పు బాగా నచ్చింది. నెక్స్ట్ కింద అపార్ట్మెంట్స్లో విగ్రహం పెడితే సో అక్కడికి వెళ్ళాం అనమాట. Thanks for watching.